ఇదేంది పేదలను ముంచిన 360 డిగ్రీస్ అట. పేదలను ముంచిన 360 డిగ్రీల గత ప్రభుత్వ సాఫ్ట్వేర్ నిర్వాకం 2014-2019 మధ్యకాలంలో దాదాపు 18 లక్షల అంటే 19 లక్షల రేషన్ కార్డులు రద్దయినాయట. సమగ్ర వేదికతో తలెత్తిన ముప్పు, అది చెప్పిందే ఫైనల్ అన్నట్టు అధికారుల తీరు. 1,42,000 దరఖాస్తుల తిరస్కరణ, రిక్వెస్ట్లను పట్టించుకొని ఆఫీసర్లు, 4 వీలర్గా మారిన 3 వీలర్ రిక్షా, బీపీఎల్ కాదని నిర్ధారించిన టెక్నాలజీ, అందుకే ఫీల్డ్ వెరిఫికేషన్పై నిర్లక్ష్యం, తెలంగాణ పాలనపై అల్ జజీరా కథనం, పులిట్జర్తో వెలుగులోకి ఆసక్తికర అంశాలట. ఏందో ఇది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. ఆ డేటా ఆధారంగా సమగ్ర వేదిక 360 డిగ్రీస్ విధానం పేరుతో డిజిటల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేసింది. బీపీఎల్ కుటుంబాలకు రేషన్ బియ్యాన్ని అందించడానికి కొత్త రేషన్ కార్డుల జారీకి తొలుత ఈ సాఫ్ట్వేర్ను వాడింది. ఆ తర్వాత వెల్ఫేర్ స్కీమ్లన్నింటికీ వర్తింపజేసింది. ఇందులో వాడుతున్న అల్గారిథం అర్హులను అనేక స్కీమ్లకు దూరం చేసిందట. ఏందో ఇది. సార్ ఏం చేసినా అట్లే ఉంటుంది మరి. త్రీ వీలర్ను సైతం 4 వీలర్గా గుర్తించి దానిపై ఆధారపడ్డ వారికి ఆధారపడిన వారికి రేషన్ కార్డు దూరం చేసిందట. అంటే ఆయనకి రిక్షా ఉంటే దాన్ని 4 వీలర్ కింద చూపించిందట. దీంతో 19 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను పక్కన పెట్టేలా చేసింది. సమగ్ర వేదికపై అధ్యయనం చేసిన పులిట్జర్ సెంటర్, అల్ జజీరా ఈ వివరాలు బయటపెట్టాయి. పేదలను సంపన్నులుగా, హైదరాబాద్లోని ఒక మురికివాడలో 12 మంది పిల్లలతో నివసించి, అంటే భర్త చనిపోయిన భార్య బిస్మిల్లా బి అనే మహిళకు రేషన్ కార్డును అధికారులు నిరాకరించారట. సాఫ్ట్వేర్ తొలుత ఫిల్టర్ చేసి అర్హత ఉన్నట్టు తేల్చినా దరఖాస్తులను మాత్రమే ఫిజికల్ వెరిఫికేషన్కు ప్రామాణికంగా తీసుకోవాలని ప్రభుత్వం ఒక సర్క్యులర్ తీసుకొచ్చింది. అదే ఆమె ఫ్యామిలీకి రేషన్ కార్డును దూరం చేసిందట. సమగ్ర వేదిక సాఫ్ట్వేర్ చెప్పిందే ఫైనల్ అనే తీరులో అధికారులు ఆమెకు ఇచ్చిన రిప్లై బీఆర్ఎస్ పరిపాలనకు అద్దం పడుతున్నదంటూ అల్ జజీరా తన కథనంలో తెలిపింది. పొసిడెక్స్ టెక్నాలజీ అనే సంస్థ ఈ సాఫ్ట్వేర్ రూపొందించింది. చివరకు ఆ బాధితురాలు ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా సుప్రీంకోర్టును పరోక్షంగా ఆశ్రయించింది. తెలంగాణ వచ్చాక 2014-19 మధ్యకాలంలో 18.6 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసి కొత్తగా వచ్చిన 1,42,000 దరఖాస్తులను నిరాకరించారట. సుప్రీంకోర్టు ఈ పిటిషన్లోని అంశాలను అధ్యయనం చేసి వాటన్నింటిపైన ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలని, కొత్త రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించాలని ఆదేశించింది. కానీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలే. ఇప్పటికీ రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ప్రాసెస్లోనే ఉన్నది. వెల్ఫేర్ స్కీమ్లకు కీలకంగా మెషిన్ లెర్నింగ్, అల్గారిథం అనే అంశాల ఆధారంగా సమగ్ర వేదిక పనిచేస్తున్నదని, వెహికల్ ట్యాగింగ్ మొదలు వెల్ఫేర్ స్కీమ్స్ అమలు వరకు ఈ సాఫ్ట్వేరే కీలకంగా మారిందని అల్ జజీరా తన కథనంలో పేర్కొన్నది. ఆధార్ కార్డు అర్హతలను ఖచ్చితంగా పసిగట్టలేకపోతున్నదని, ఈ కారణంగానే అనేక రాష్ట్రాల్లో కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్స్ వస్తున్నాయని వెల్లడించింది. అయితే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ చాలామందిని ముంచిందట.